రూరల్ ఏరియాని నేను ఆల్రెడీ ఏం చేసినానంటే మా జిల్లా పరిషత్ మెంబర్స్ ప్లస్ మా జిల్లా పరిషత్ CEO ఉంటాడు, అధికారులందరినీ కలిసి నేను ఒక కొత్త వినూత్నమైనటువంటి ఒక ఐడియా పట్టుకొచ్చిన. మేమేం చేసినామంటే ఒక స్ట్రాటజీ తయారు చేసినాం. అధికారులము అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ స్కీము, ఏ కార్యక్రమము, ఏ మిషన్, ఏ క్యాంపెయిన్, ఏ ప్రజల కోసం ప్రభుత్వాలు తీసుకొచ్చేది ఏదైనా ఉండని కేవలం అధికారుల బాధ్యతనే కాదు, అది ప్రజాప్రతినిధుల బాధ్యత కూడాను అనేసి నేను మా జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నది ఆవిడని పిలిచాను. అదేవిధంగా జిల్లా పరిషత్ మెంబర్స్ వాళ్ళని పిలిచాము. అదేవిధంగా మన బ్లాక్ పంచాయతీ అంటే ఇక్కడ మనకు మండల పంచాయతీలు ఉంటాయి, వాళ్ళందరినీ పిలిచాను. వాళ్ళందరినీ మీటింగ్ పెట్టి మా బాధ్యత ఎంతనో మీ బాధ్యత కూడా అంతే ఉంది, మనందరం కలిసి పనిచేద్దాం అనేసి మేము ఏరియాలను పంచుకొని ఏం చేయమంటే పొద్దున 4 ఊళ్ళల్లోకి బయలుదేరినాం. లేచి బయలుదేరే టైం కాబట్టి ఎగ్జాక్ట్లీ అదే టైంలో లోటలు పట్టుకొని మగ్గులు పట్టుకొని జనాలు మల విసర్జన చేయడానికి పోతారు కదా, కరెక్ట్ ఆ టైంలో పోయి ఆ టైంలో మనం వాళ్ళ బిహేవియరల్ చేంజ్ అంటే వ్యవహారిక పరివర్తన అంటే వ్యవహారంలో ఇప్పుడు టోటల్ క్యాంపెయిన్ ఏదైతే ఉందో మనం అర్థం చేసుకోవాల్సింది. ఎందుకు ఇందాక మీరు అడిగారు కదా 7 ఏళ్ళు 8 ఏళ్ళు అయినా కూడా కానీ ఇంకా క్లియర్సిటీ అని అంటే మనము చేయాల్సింది ఎప్పుడైనా కూడా కానీ వ్యక్తిలో, మనుషులలో, వాళ్ళ వ్యక్తిత్వంలో పరివర్తన తీసుకురావాలి. మీరు తాత్కాలికంగా మరుగుదొడ్లు కట్టండి, మరుగుదొడ్లు కడతారు, మీ ఇంట్లో మరుగుదొడ్లు ఉంటాయి కానీ దాన్ని ఉపయోగించాలి కదా, అది ఇక్కడ రావాలి. అది ఉపయోగించాలని అంటే మీరు వారిలో వ్యవహారిక పరివర్తన తీసుకురావాలి. సో మా క్యాంపెయిన్ చాలా అద్భుతంగా జరిగింది. పొద్దున 4 పోయి జనాలని ఎక్కడైతే మల విసర్జన చేస్తారో అదే ఏరియాకి వెళ్ళి అక్కడే వాళ్ళని అందరూ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఆడ కూర్చొని వారితో చర్చించడము, లేకపోతే వాళ్ళని అక్కడ మల విసర్జన చేయకుండా మీరు ఇంటికి వెళ్ళి మీరు మరుగుదొడ్లు కట్టుకోండి అనేటువంటి దాన్ని వాళ్ళ మీద ఒక రకంగా ఫోర్స్ చేసి అంటే పరివర్తనతో పాటు ఫోర్స్ చేసి చేంజ్ తీసుకురావడం జరిగింది. అలా చేయడం వల్ల ఇందోర్ జిల్లా పరిషత్తు దేశంలోనే నంబర్ 2 పొజిషన్కి వచ్చింది కేవలం ఒక 8 months క్యాంపెయిన్లో. అయితే అదే టైంలో ఇందోర్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా 25th ప్లేస్ వచ్చింది.